అసలు గ్రహణం అంటే ఏంటి మేడం? గ్రహణం అంటే ఏం లేదమ్మా. గ్రహణం అంటే ఒక నీడ మన భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వస్తుంది. సో ఈ భూమి యొక్క షాడో అనేది మూన్ మీద పడుతుంది. సో గ్రహణం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ షాడో. అది ఒక నార్మల్ న్యాచురల్గా జరిగే ఫినామినన్. అంటే మేడం ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ బయటకు వస్తే గ్రహణం మొరిలా వస్తుంది అని అంటారు కదా మేడం? లేదు మహాలక్ష్మి, గ్రహణం మొర్రి దీన్ని క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు. ఇది జనరలీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలన, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన, ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి తెలియక కొన్ని ఫిట్స్ మెడిసిన్స్ కానీ అదర్ మెడిసిన్స్ వాడటం వల్ల వస్తుంది. కానీ గ్రహణం వల్ల అయితే వస్తుందని ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదమ్మా. అంటే మేడం మరి గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఫుడ్ తినకూడదు, వాటర్ తాగకూడదు అని చెప్పేసి అంటారు కదా అట్లా మేడం? కూడా ఏం లేదమ్మా. గ్రహణం టైంలో చక్కగా ఫుడ్ తినొచ్చు, వాటర్ తాగొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువసేపు ఫుడ్ తినకుండా వాటర్ తాగకుండా ఉండటం వలన డీహైడ్రేషన్ రావటం, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటం జరుగుతుంది. దీనివల్ల మదర్కి బేబీకి ఇద్దరికి మంచిది కాదు. అంటే మేడం గ్రహణం టైంలో కొంతమంది పడుకోకూడదు అంటారు, కొంతమంది ఏమో స్ట్రైట్గా పడుకోవాలి, కదలకూడదు అని అంటారు. ఈ రెండిట్లో ఏది నిజం మేడం? ఈ రెండు నిజం కాదమ్మా. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ టైంలో కావాలంటే పండుకోవచ్చు, లేకపోతే తిరగవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ పండుకుంటే కనుక స్ట్రైట్గా కదలకుండా మాత్రం పండుకోకూడదు. లెఫ్ట్ సైడ్కి తిరిగి పండుకోవాలి. స్ట్రైట్గా పండుకుంటే బేబీకి బ్లడ్ ఫ్లో తగ్గటం వల్ల బేబీ హార్ట్ బీట్ చేంజెస్ కానీ, మదర్కి బీపీ డౌన్ అవటం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి మేడం గ్రహణం టైంలో షార్ప్ ఆబ్జెక్ట్స్ అలాంటివి యూజ్ చేయకూడదు అంటారు, మరి ఇది కూడా నిజమేనా? ఇది కూడా ఏం నిజం కాదమ్మా. దీనిలో కూడా ఏం సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. నేను విన్నదాని పరంగా ఏంటంటే పాత రోజుల్లో మనకి సన్లైట్ మెయిన్ సోర్స్ కాబట్టి అప్పుడు లైట్స్ ఇవన్నీ లేవు కాబట్టి అవి చీకటిలో హ్యాండిల్ చేయడం వల్లే ఏమన్నా ఇంజురీ జరుగుతుందని చెప్పేసి అలా వద్దని ఉంటారు మోస్ట్లీ. సో మిగతా నువ్వు ఏదైతే పాయింట్స్ అడిగావో వాటన్నిటికీ సైంటిఫిక్ రీజన్ అయితే ఏమీ లేదు. సో గ్రహణం అనేది ఒక న్యాచురల్ ఫినామినన్. ప్రెగ్నెంట్ లేడీస్ ఆ రోజు నార్మల్ గా ఉండొచ్చు. మీకు అంత భయం అయితే ఇంట్లోనే ఉండండి. కాకపోతే ఫుడ్ అది నార్మల్ గా తీసుకోండి, పండుకోండి, తిరగండి. ఓకే, థ్యాంక్ యూ.